శ్రీ పోలా ప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం 29వ భాగం రేపు 30వ భాగంతో పూర్తి చేస్తున్నాం. తర్వాత ఇంకోటి షేక్స్పియర్ శైలి ఏమిటి, ప్లాట్ ఏమిటి, నిర్వహణ ఏమిటి, నాయకులు ఎలా ఉన్నారు, నాయకులు ఎలా ఉన్నారు, నాయికలు ఎలా ఉన్నారు, అవన్నీ వరుసగా చెప్పారు. ఇప్పుడు ఛందస్సు గురించి. శబ్ద హృదయాన్ని షేక్స్పియర్ ఆకళింపు చేసుకున్నట్లుగా మరి ఏ ఇతర ఆంగ్ల కవి ఆకళింపు చేసుకోవాలి. అతని శబ్దాలకి ధ్వనితో వేగం, కాంతి, దూర అర్ధస్ఫురణ శక్తి, జీవం కూడా. ఆయన ఒక శబ్ద బ్రహ్మ. కొత్తలు తను వ్రాసిన నాటకాలు ఎక్కువగా పులత గీత్ బ్లాంక్ వర్స్లో రాసిన పోను వచనానికి ఓ ప్రయోజనాన్ని, ఛందస్సుకి ఓ ప్రయోజనాన్ని ఏర్పాటు చేసుకో. నాటకంలో ఒక పాత్రకి ఉన్న స్థానాన్ని బట్టి, ఆ పాత్రకి గల సంస్కారాన్ని బట్టి ఆ పాత్ర చేత ఛందస్సులో మాట్లాడి. ఉదాహరణ ఒథెల్లో, యార్సినో, ఒలివియాల వంటి పాత్ర సాధారణంగా ఛందంలో ఇయాగో, సర్ టోబీ, సర్ ఆండ్రూ లాంటి పాత్ర వచనంలో మాట్లాడు. అంతేకాదు సన్నివేశం భావోన్నతము, ఉద్దీప్తం అయితే అది ఛందంలో నడుస్తుంది, సామాన్యమైతే వచనంలో పరిగె. నాటకాల్లో అక్కడక్కడ సానెట్, గీతం వంటి ఇతర ఛంద ప్రక్రియలు వాడిన ఎక్కువగా షేక్స్పియర్ ఉపయోగించింది పులత గీతే, అంటే బ్లాంక్ వర్స్, అంటే వచన కవిత్వం. జాన్సన్ వచనంలో షేక్స్పియర్ పద్యం అడ్డు ఆపు లేని ఒక మహాప్రవాహం. మనకి షేక్స్పియరు, మనకి కాళిదాస్, ఈ ఇద్దరిని ఆ దేశంలో వాళ్ళు, మన దేశంలో షేక్స్పియర్ని, మన దేశంలో కాళిదాసును షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. వాళ్ళు కాళిదాసుని కాళిదాస ఈజ్ షేక్స్పియర్, కాళిదాస ఈ షేక్స్పియర్ ఆఫ్ ఇంగ్లాండ్ అనుకుంటారు. అయితే చెప్పాను నాకు. అంటే వాళ్ళు కాళిదాసుని అంత గొప్పగా ఆరాధిస్తే మనం షేక్స్పియర్ అంత గొప్ప. ఆయనకి పద్య రచన మీద తిరుగులేని అథారిటీ ఉంది. మొలోపతి భావానికి సరిపడే ఛందస్సు వాడడంలో ఆయనే సార్. కృతగీతి వచనాలతో బాటుగా షేక్స్పియర్ యథేచ్ఛగా అనుప్రాసని కూడా తన నాటకాల్లో వాడుకున్నారు. 16వ శతాబ్దంలో బహుళ ప్రచారం చెందిన పులతగీత్ షేక్స్పియర్ చేతులు ఎన్నో కొత్త అందాన్ని దిద్దు. కేవలం పులతగీతి అనుప్రాసాన్ని బట్టి కూడా ఆయన నాటక రచనా కాలం నిర్ణయం చెయ్యవచ్చని కొందరు పెద్దలు. ఎందుకంటే ప్రథమ దశలో వచ్చిన నాటకాలలోని అనుప్రాసకి తర్వాత వచ్చిన దశల్లోని నాటకాలలో కనిపించే పులతప్రాసకి ఎంతో భేదం కనపడు. తొలినాళ్లలో వాడిన పులత గీతానికి అనునియబద్ధత ఎక్కువ, తర్వాత వాటిల్లో స్వేచ్ఛ ఎక్కువ కనిపిస్తే. అంతేకాదు పోను దృశ్యాంతాన్ని, సంభాషణ చివరను అవలోకన చేసేటప్పుడు సింహావలోకనం చేసేటప్పుడు అలా కొద్దిగా అప్పుడప్పుడు మాత్రమే అనుప్రాసని వాడటం, తక్కినప్పుడు వాడకపోవడం అనే మార్గం అనుసరి తెలుగులో, సంస్కృతంలో హ్రస్వ దీర్ఘాలు ఛందస్సుకి ఆధారం. ఇంగ్లీష్లో అలాగా. ఆ భాషలో ఛందస్సుకి ఆధారం ఊనిక, స్ట్రెస్ మాత్రం. ఊనికని బట్టి ఛందస్సు నిర్ణయం చేస్తాం. సామాన్యమైన పులతగీతిలో పంక్తికి 5 పదాలుంటాయి. మళ్ళీ ఒక్కొక్క పదంలో 2 సిలబల్స్ ఉంటాయి. సిలబల్ అంటే ఒక్క గుక్కలో లేక ఒక ఊపులో
ఉచ్చరించగల శబ్ద సమూహం. వాటిలో ప్రతి రెండవ సెలబల్ మీద ఊనిక స్ట్రెస్ ఉంటుంది. Anoint thee which stram, which the rump fed on you Christ. పై ఉదాహరణలో ఆ గుర్తు ఊనికని గుర్తు చేసిన పైన మనకు కూడా చూపిస్తారు. మనకి దీనిలో అనుదాత్తాలకి ఎలా పైన ఇచ్చింది పులతగీతిలో ఒక పంక్తికి ఉదాహరణ. ఛందస్సు ఎప్పుడు ఇలాగే సాగితే బోరు కొడు. అందువల్ల ఆంగ్ల ఛందస్ శాస్త్రంలో కృతగీతి రచనకి సంబంధించి కొన్ని చిన్న చిన్న మార్పులు చెప్పారు. పంక్తికి ఒక్కొక్క మరో పదాన్ని చేర్చి మొత్తం 6 పదాలు వాడు. విచ్ హీ డిజర్వ్స్ టు లూజ్ వెదర్. హీ వాజ్ కంబైన్డ్. పంక్తికి 2-3 పాత్రలు పంచుకొని పూర్తి చెయ్యడం, కొన్ని సిలబల్స్ కలిసి ఉచ్చరించడం. బాంకే అంటాడు, ద ఎయిర్ ఈజ్ డెలికేట్. డంకన్, సీసీ అవర్ హానర్డ్ పోస్ట్. 4 ఊనికలలో పంక్తిని పూర్తి చెయ్యదు. To the self some tone and words whose here ఆశ్చర్యర్థకాలు వాటి పంక్తులలో ఎక్కువ మాత్రలు ప్రయోగించి. was not that no bride and wisely. పైన చెప్పిన 4 మార్పులలో కాదు. కంగారు ఆవేశం సూచించవలసి వచ్చినప్పుడు తన ఇష్టం వచ్చిన ఛందసూత్రాన్ని మార్చి కృతగీతిని వాడుకున్నాడు షేక్స్పియర్. ఈ స్వేచ్ఛ పోను మరీ ఎక్కువైపోయి వ్యక్తిత్వం సజీవుడుగా ఇంకా మన మధ్య మసులుతూ ఉన్న రచయిత వ్యక్తిత్వం తెలుసుకోవడం అంత కష్టమేం కాదు. అదే సమకాలీకుడు కానట్ ఏ రచయిత వ్యక్తిత్వానైనా తెలుసుకోవాలంటే కష్టం. అందుకు అతని జీవిత విశేషాలు కానీ, అతని ఆశయ ఆలోచన అభిప్రాయ అభిశంసలు డిస్ట్రెస్ అభిరుచుల్ని తెలిపే చరిత్ర కానీ, అతడు వ్రాసుకొన్న డైరీ కానీ, అతనికి బంధుమిత్రులకు మధ్య నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాలు కానీ, అతనిపై సమకాలీనుడు వెలిబుచ్చిన అభిప్రాయాలు కానీ సమృద్ధిగా ఉంటాయి. ఈ సరంజామా అంతా దగ్గర పెట్టుకొని అతని గ్రంథాలు నిశితంగా పరిశీలిస్తూ పోతే కొంతలో కొంత అతని వ్యక్తిత్వం ఏమిటో అర్థము. ఒక్కొక్కప్పుడు ఇవన్నీ చదివిన, వీటిలో కొన్నింటిని చూసిన అతని సమగ్ర వ్యక్తిత్వం స్పష్టంగా నిర్దిష్టంగా తెలిసిరా. ఎందుకంటే చరిత్రలో డైరీలో ఉన్న విషయాన్ని దాచడానికి ప్రయత్నం జరగదు. జాగులు సమకాలీనుల అభిప్రాయాలు కూడా సరైన సాక్ష్యాలు ఇవ్వవు. వాటిలో రాగద్వేషాలుంటాయి. గ్రంథాలు అని వాటిలో వెలుగుచ్చిన ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు కాకపోవచ్చు, ఊహలు కూడా కావచ్చు. వేళ రాసేవారు ఈ కాకపోవడం అనేది ఆత్మాశ్రయ సబ్జెక్టివ్ రచనల కంటే తాటస్థ్య ఆబ్జెక్టివ్ రచనలైన ఇతిహాస ఎపిక్ నాటకాలలో మరీ విపరీతంగా. అందువల్ల ఏ రచయిత వ్యక్తిత్వ నిరూపణ ప్రయత్నంలోనైనా చాలా ప్రమాదాలు. షేక్స్పియర్ విషయంలో అలాంటి ప్రమాదాలు చాలా ఎక్కువ. 400 సంవత్సరాల క్రితం వెలసిన ఆ మహానుభావుడి వ్యక్తిత్వం అది అని చెప్పదగిన ఆధారాలు చాలా తక్కువ. ఏ 2 సమకాలీనులు ఆయన గురించి వెలిపించిన 1-2 అభిప్రాయాలు మాత్రమే ఇప్పుడు దొరుకుతాయి. ఇక రచనలు చూద్దామా. సానిట్స్ వంటి ఆత్మాశ్రయ రచనలు బుద్ధి మాత్రమే. ఆయన వ్రాసిన తక్కినవన్నీ తాటస్థ్య రచనలు, అంటే తటస్థంగా, అంటే నాటకాలు. ఈ నాటకాల్లో హ్యామ్లెట్, ఫాల్స్టాప్, డాగ్బెర్రీ, జూలియస్ సీజర్,
ఇమోజిన్ వంటి పరస్పర పోలికలు లేని 7 లేక 800 పాత్ర వెలిగుచ్చే అనంతమైన ఆ అభిప్రాయాలు తెలియ పరస్పర విరుద్ధాలుగా వాటిలో వేటిని షేక్స్పియర్ అంత స్వభిప్రాయాలని స్వీకరించాలి, వేటిని ఆయన అభిప్రాయాలు కాదంటూ తోసేయాలి, ఏ పాత్ర వెనక రచయిత మారువేషంలో నిల్చున్నాడు, ఏ పాత్ర షేక్స్పియర్ అభిప్రాయాన్ని చాటుతున్నాడు, ఎవరు ఆయనకి నిజమైన ప్రతినిధి. ఆలోచిస్తే పరిష్కారం లభించని సమస్య విరాట్ స్వరూపంలా మన మేధకి అందని అంతు చిక్కని అయినా షేక్స్పియర్ వ్యక్తిత్వాన్ని సంబంధించి ఒక సమంజసమైన అంచనా రీజనబుల్ ఎస్టిమేట్ ఏర్పరచుకోవడానికి మనకి ప్రయత్నం జరుగుతుంది. ఫోలియోలోని షేక్స్పియర్ చిత్రం కింద ఆయన సమకాలీయుడైన బెన్ జాన్సన్ దిస్ ఫిగర్ దట్ thou here seest put, it was for gentle Shakespeare cut and rash. He was not of an age, but for all time. ఆయన ఒక కాలం వాడ సర్వకాలికుడు. I loved the man and do honor his memory. అది కూడా ఆయనంటే నేను ఎంతో ప్రేమిస్తా, ఆయన మననం నాకు ఎంతో ఆనందిస్తాను. 1591లో ఎడ్మండ్ స్పెన్సర్ అంటాడు, ద సేమ్ జెంటిల్ స్పిరిట్ ఫ్రమ్ హూజ్ పెన్ లార్జ్ స్ట్రీమ్స్ ఆఫ్ హనీ అండ్ స్వీట్ నెక్టార్. ఆ మహాకవి కలంలోంచి అమృతం జాలువారింది. షేక్స్పియర్ బాహ్య రూపాన్ని ఏ హ్యాండ్సమ్ వెల్ షేప్డ్ మ్యాన్, very good company, and of a very ready and pleasant smooth wit అని వర్ణించాడు జాన్ అబ్రే అనే. ఈ అభిప్రాయాలన్నీ ఒక చోట చేసి నాటి నాటక రచయితలలో ఒకడై గ్రీన్ అసూయతో వెలిపుచ్చిన అపస్వరానికి ప్రస్తుతానికి విస్మరించి మనం చూస్తే షేక్స్పియర్ సౌజన్యమూర్తి అని, నిష్కపటని, స్నేహశీలి అని తెలుస్తాం. కాదనటానికి సాక్ష్యాలేం లేవు. ఈ అభిప్రాయాన్నే స్వీకరించదు స్టాంపడ్. కానీ ఈ కొన్ని లక్షణాన్ని బట్టి ఆయన వ్యక్తిత్వం పూర్తిగా చిత్రణ కాదు. అందువల్ల ఈ 2-3 విషయ ఆధారంగా చేసుకొని ఆయన రచనని అధ్యయనం చే అప్పుడు 100ల కొద్దీ ఉన్న పాత్రలలో ఏ 1-2 పాత్రల వెనక ఆయన వ్యక్తిత్వం మనకు. అంతేకాదు అనే విమర్శకుడు చెప్పినట్టు షేక్స్పియర్ వ్రాసిన 154 సానెట్స్లలో ప్రేమ స్నేహాలపై ఆయన స్వీయ అనుభవాల చిత్రణ గుండెల్లోంచి సూటిగా వచ్చి ఉండకపోతే వాటిలో అంత వేడి వాడి ఎందుకుంటుంది? అన్యాయం అవమానం జరిగిన దాన్ని దిగమింగి ఉరుకు అనే సరళ స్వభావం ఆయన అయి ఉంది. అందుకే సానెట్స్లో నాయకుడు ప్రేమించిన యువతి అతని మిత్రుడైన WH అనేవాడు వివాహం చేసుకున్నప్పుడు తన ఎదుటనే ప్రత్యర్థి అయిన ఆ కవిని గౌరవిస్తున్న ఆ అవమానాన్ని భరి మైత్రిని కొనసాగించినట్టు చిన్నతనంలో జింకని దొంగిలించాడనే నేరాన్ని షేక్స్పియర్పై మోపిన సర్ థామస్ లూసీ 15 సంవత్సరాల తర్వాత జవాబు చెప్పిన ఆయన అలాగే అతన్ని క్షమించాడు. స్టాట్ఫర్డ్తో పెద్ద భవనాన్ని కొనడం, కోట్ ఆఫ్ ఆర్మ్స్ అనే బిరుదు కోసం కృషి చెయ్యటం చూస్తే కేవలం నాటకకర్తగానే కాదు, నటుడుగా ఉండిపోయాక కష్టపడి పేరు ధనాన్ని సంపాదించి సంఘంలో ఒక సముచితమైన స్థానాన్ని ఆక్రమించి సంఘంలో గౌరవనీయుడైన వ్యక్తిగా జెంటిల్మన్గా పరిగణ చెందాలని తహతహలాడినట్టు తెలుసు. ఆయన స్వతహాగా ఉత్సాహి, సంతోషపూరిత స్వాంతడు, జీవితాన్ని ఆనందంగా
పువ్వుల పూదోటగా మలుచుకోవాలనే మనస్సున్న, లేకపోతే తన సాహితీ జీవితాన్ని చమత్కార హాస్యాలతో కూడిన ప్రమోదాంతాలతో ప్రారంభించ, తర్వాత వ్రాసిన విషాదాంతాలలో కూడా ఈ అవకాశం వస్తే హాస్యం అందించకుండా వదలకపోవటం చూస్తే సరదాగా సంతోషంగా జీవితం గడపాలని ఆయన ధ్యేయం అయి ఉంటుందని. అంతేకాదు రైమర్ జాన్సన్లు అన్నట్టు ప్రమోదాంతాలు వ్రాయడం ఆయన సహజ ప్రకృతి. విషాదాంత ప్రయత్నపూర్వకంగా చేసిన రచన. అలాగని షేక్స్పియర్ నిశ్చల భావ గంభీర్, మెలాంకలిక్ అండ్ థాట్ఫుల్ సీరియస్నెస్ కాదని అర్థం. ఆయన రచనలో గంభీర విషాద వాతావరణ చిత్రణ సమర్థవంతంగా సాగు. మాధుర్యం, ప్రేమ, హాస్యం, పవిత్రత, నిరాడంబర వీటిలో నిండిన యాజ్ యూ లైక్ ఇట్ నాటకం ఆయన సహజ స్వభావాన్ని, ఆలోచన, నిదానం, గాంభీర్యాలతో కూడిన హేమ్లెట్ పాత్ర ఆయన సంతరించుకొని వ్యక్తిత్వాన్ని తెలుగు. ఉత్సాహ గాంభీర్యాలు బొమ్మ బురుసుగా ఉండే షేక్స్పియర్ తత్వంలో తరచు ఉత్సాహానిదే పై చెయ్యి. విమర్శకుల అంచనా ప్రకారం భావుకత ఉరకలు వేసే స్వభావం, నవ్వుతూ నవ్వించే ప్రకృతి ఆయంది సహజమైంది. బేవర్లీ నవల నుండి సర్ వాల్టర్ స్కాట్ హృదయాన్ని, ప్యారడైజ్ లాస్ట్ నుండి మిల్టన్ మనస్సును తెలుసుకో కలిగినట్టు షేక్స్పియర్ నాటకాలను, ఆయన భావాలను, ఆలోచనలు, అభిప్రాయాలు తెలుసుకోలే. అందుకు కారణాలు రెండు. ఒకటి, అవి తటస్థ రచన, ఆబ్జెక్టివ్ వర్క్స్. వాటిలో రచయిత సొంత భావాలు ప్రతిఫలించడానికి అవకాశం లేదు, చరిత్ర ఉంది వాటంతా. రెండవది, ఆ నాటకాల్లో ఎన్నో వైవిధ్యం ఉన్న పాత్రలు. ఏ పాత్ర ఆయనకి ఆయన ప్రతిపదో, ఆయన ప్రతినిధో మనకు అర్థం. ఒక్కొక్కప్పుడు బ్యాగ్ హార్స్ షేక్స్పియర్ వ్యక్తిత్వం అనే వ్యాసంలో రాసినట్టు మనకవి ఫాల్స్టాప్ పాత్రని సృష్టించిన షేక్స్పియరేనా హ్యామ్లెట్ పాత్రని సృష్టించింది అనిపిస్తుంది. షేక్స్పియర్ది ఆకర్షణీయమైన సౌష్ఠవ శరీరం అని ఒక జననుడు దాన్ని సమర్థిస్తూ షేక్స్పియర్ గుర్రపు స్వారీ చేసేవాడు. అందుకు నిదర్శనం తన నాటకాల్లో గుర్రాల గురించి ప్రస్తావించడమేనని కొందరు ఏగోబే ఊహాగానాలు. గుర్రపు స్వారీ గురించి కానీ అది మంచి వ్యాయామని కానీ ఆయన ఎక్కడ రాయల. అలా సర్ వాల్టర్ స్కాట్ ఇతరులలోని శౌర్య పరాక్రమ షేక్స్పియర్ మెచ్చుకునే వాడే కానీ తాను అలా ఉండాలని ఏనాడు తాపత్రయపడాల. ఒక భావకుడే స్థిమితంగా కూర్చొని లోక సౌందర్యాన్ని తిలకించే తత్వం అని చాలామంది. అందువల్ల రోమియో హ్యామ్లెట్ సంభాషణల్లో అందుకున్న ఔన్నత్యం హ్యాట్స్వర్ వధేలో హెన్రీ సంభాషణలు అందుకోలేకపోయిందని, అందుకు కారణం ఈ రెండో పద్ధతి సంభాషణ ఆయన మనసు పూర్తిగా లేకపోవటమే అని ఆక్స్ఫర్డ్ లెక్చర్స్లో షేక్స్పియర్ ద మ్యాన్ అనే దానిలో బ్రాడ్లీ చెప్పారు. వస్తుతః సరళ స్వభావుడని బెన్ జాన్సన్ వర్ణించిన దానికి అనుగుణం ఆయన నాయకుల చాలామంది విషాదాంత నాయకులతో సహా గౌరవనీయులుగా, నిష్కపటులుగా, చిత్తశుద్ధి గల సరళ స్వభావులుగా చిత్రించారు. సానెట్స్లో ఫలించని ప్రేమని రసార్ద్రంగా చిత్రించిన షేక్స్పియరే ప్రేమని అపహాస్యంగా 12th నైట్ నాటకలు ఒలీవియాని ప్రేమించి వయోలాని పెళ్లి చేసుకోవడం వెనుకాడని హాస్యను ఉదాత్తంగా జూలియట్ విషాదభరితంగా ఒఫీలియా తన నాటకాల్లో చిత్రించిన వాడు షేక్స్పియర్. క్షమించడం అనేది ఆయన సహజమైన తత్వమైవ. సానెట్స్లో నాయకుడు తన స్నేహితుణ్ణి క్షమిస్తారు. సింబలిన్, వింటర్స్ టేల్,
టెంపెస్టుల వంటి విషాద మిళిత ప్రమోదాంతాల్లో దోషుల్ని క్షమించడంలో ఆయా నాటకాలు పరిసమాప్తమవు. మర్చెంట్ ఆఫ్ వెనీసు వంటి ప్రమోదాంతాలలో కూడా తప్పు చేసిన వాడిని క్షమించెయ్యడం జరుగుతుంది. షైలాక్లోని యాంటోనీ క్షమించడం అనేది ఉదాత్తమైన విధానంగా షేక్స్పియర్ భావించి ఉండదు. టెంపెస్టులో పరస్పరం అన్న ఈ క్రింది మాట షేక్స్పియర్ హృదయంలోంచి వచ్చే ఉంటాయంటున్నారు ఎవరు? మన పోలాపురం. Thou being the penitent, the sole drift of my purpose, that extend not a jot further. సంగీతం గురించి వేర్వేరు నాటకాలు వేర్వేరు భావాలు ప్రకటించి విచారగ్రస్త హృదయాన్ని సంగీతం స్వస్థత చేకూరుస్తుంది. కొన్ని చోట్ల అంటే సంగీతం వల్ల మంచి కంటే ఎక్కువ చెడు జరుగుతుందని కొన్ని చోట్ల. మర్చెంట్ ఆఫ్ వెనీస్ 12th నైట్లలో ప్రశంసా వాక్యాలు అంతర్నాటకాంత షేమ్లెట్ సంగీతాన్ని ఆశ్రయించడం, సానెట్స్ అనేటువంటి నీలాసుందరి డార్క్ లేడీ సంగీతాన్ని ఆసక్తితో వినడం, యాజ్ యూ లైక్ ఇట్లో ఆర్సెను మ్యూజిక్ ఈజ్ ది ఫుడ్ ఆఫ్ లవ్ అనటం, ఇవన్నీ సంగీతం పట్ల షేక్స్పియర్కున్న సదభిప్రాయాన్ని సూచిస్తే, మెజర్ ఫర్ మెజర్ గంభీరుడైన డ్యూక్ ఇదే విశూషకుడైతే ఆ మాటల్ని మనం పట్టించుకోక మ్యూజిక్ ప్రవోక్స్ గుడ్ ప్రవోక్స్ గుడ్ టు హారం అండాన్ని బట్టి షేక్స్పియర్ సంగీతం బట్టి సదభిప్రాయం లేదా అనే భావం లేదు. ఇక ఆయన రాజకీయ అభిప్రాయాల విషయానికి వస్తే, జూలియస్ సీజర్ నాటకాన్ని బట్టి ప్రజాస్వామ్యం కంటే రాజరికమే ఉత్తమమని ఆయన అభిప్రాయమా అని. కానీ బాలింగ్ బ్రూక్ చేత రాజును చంపించిన షేక్స్పియర్ రాజరికాన్ని ఏవగించుకున్నాడని. అయితే మొత్తం మీద రాజరికం కొనసాగటమే దేశానికి మేలు. అయితే రాజు ఉత్తముడు, సమర్థుడు, ప్రజారంజకుడు, దేశక్షేమాన్ని కాంక్షించేవాడు అయి అని షేక్స్పియర్ చెప్పదలుచుకున్నట్టు కానీ మెజర్ ఫర్ మెజర్ అంటే దెబ్బకు దెబ్బ అని అంటారు. కుక్క ఘాటుకు చెప్పు దెబ్బకు. నాటకంలో 2వ అంకం 1వ దృశ్యంలో ఈ మాటలు చూడండి. Oh, it is excellent to have a giant's strength, but it is tyrannous to use it like a giant. షేక్స్పియర్ ఉదాత్తమైన వ్యక్తిత్వం. ఆయన మానవుల్ని ప్రకృతిని సమానంగా ప్రేమించి ఉన్నతమైన ప్రతిభావాన్ని తనదిగా చేసుకో. ఆయనకున్న లోక జ్ఞానం అపరిమితం. మంచివాడే కాదు, మంచి గడుసువ. ఆయన మహోన్నతుని తాత్విక దృష్టి ఎలాంటిది, ఆయన జీవిత సూక్తం ఏవి, ఈ విషయం కూడా తెలుసు. ఆయన జీవిత సూక్తం అంటే ఆయన జీవిత భావం, ఏ భావంలో జీవించారు, ఎలా జీవించమని చెప్పు. నిత్యోత్సాహ ఆలోచన తత్వ దగ్గర ఉత్తమ పౌరు, ఆదర్శ ప్రేమికు, నమ్మదగిన భావుకుడు, కవిగా నాటకకర్తగా ఉన్న అన్ని ఔన్నత్యాలున్న షేక్స్పియర్ యొక్క తాత్విక దృష్టి ఏమి? జీవితం పట్ల, మతం పట్ల, భగవంతుడి పట్ల ఆయనకి గల అభిప్రాయాలేమి? తన రచనల ద్వారా లోకానికి ఆయన అందించిన జీవిత సూక్త ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఏమిటి? ఈ ప్రశ్నకి సమాధానం దొరకాలంటే ఆయన రచనలో ఆయన దైవం గురించి ప్రస్తావించిన ఘట్టాన్ని ఒక్కసారి మనం చూడాలి. ఆయన పాత్రలన్నింటిలో కొరేషియా, ఎడ్గర్, హెర్మియాన్ ఎక్కువ మత దృష్టి ఉండదు. హ్యామ్లెట్ నాటకంలో హ్యామ్లెట్ ప్రార్థన చేస్తున్న తన తండ్రి క్లాడియస్ చంపబోయి మళ్ళీ అంతలోనే ప్రార్థన సమయంలో చంపితే
అతడు స్వర్గానికి వెళ్తా అని అనుమానం వచ్చి చంపడం మానేస్తాడు. అలా స్వర్గ నరకాన్ని నమ్మిన హేమ్లెట్ తిరిగి తన ఆలోచనలో ఎక్కడ వాటికి సంబంధం లేనట్లే ఉండాలి. అలాగే మెజర్ ఫర్ మెజర్లో యూ అతడు మాట్లాడిన మాట చూస్తే మతంపై నమ్మకం ఉన్న వాళ్ళెవ్వరు అలా మాట్లాడరు అని. ఆద్యంతం షేక్స్పియర్ కవి కానీ తాత్వికుడు కాదు. తానై చెప్పదలుచుకున్న నీతి శతకం ఏమి ఆయన దగ్గర అంటే నీతులు బోధించే రకం కాదు. నాటకములనెప్పుడు నీతి బోధించడానికి ఆయన రాయల. హ్యాసెలెట్ చెప్పిన తన క్షేముషీ వైభవాన్ని ఇంటలెక్టువల్ అంతరాంతరాలలో ఉండే వెలుగు నీడలతో సహా మానవ స్వరూప స్వభావాన్ని పటిష్టంగా ప్రదర్శించటానికే ఉపయోగి మానవ ప్రతిపాదితమై వేదాంతం కంటే మానవుడే ఉన్నతుడు అనేది ఆయన విశ్వం. తాత్విక జీవితం పట్ల ఆయనకి గల ఉదాసీనతకి ఎన్నైనా ఉదాహరణలు ఇవ్వచ్చు. బెనడిక్ట్ అంటాడు, ద విల్ ఆఫ్ మ్యాన్ ఈజ్ బై హిజ్ రీజన్ స్వెయిడ్ అన్న. అంటే ఎవరి జీవిత నౌకకి వాళ్ళే కర్ణధారి. మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్ నాటకంలో లైశాండర్ వేదన వస్తే సరి ఎక్కడి వేదాంతం అక్కడ ఎగిరిపోతుందని పరిహసి. దేర్ వాజ్ నెవర్ ఎట్ ఫిలాసఫర్ దట్ కుడ్ ఎండ్యూర్ ది టీత్ ఏక్ పేషెంట్లీ. తాత్విక విషయాన్ని అలా తన పాత్రల ద్వారా పరిహసించిన నైతిక విలువల పట్ల షేక్స్పియర్ గౌరవం ఎక్కువ. నైతిక విలువల పట్ల ఆయన వెలుగుచ్చిన అభిప్రాయాలని క్రోడీకరిస్తే జీవితం పట్ల ఆయనకి గల అభిప్రాయం ఇది అని కొంత అర్థం చేసుకో. వాటిలో కూడా పరస్పరం విరుద్ధమైనవి లేకపో. మానవ జీవితాలు ఒక కర్మ సూత్రానికి కట్టుబడి నడుస్తున్నాయని, అందువలన కొన్ని సంఘటనలు చేతి రుమారు డెస్టిమోనో జారవిట్ రోమియో ఆత్మహత్య తర్వాత ఔషధ ప్రభావం తగ్గి జూలియట్ లేవడం అని జీవిత గతినే మార్చేశారు అని షేక్స్పియర్ అభిప్రాయం అయి ఉండదు. ఈ మాటనే హ్యామ్లెట్ చేత అనిపిస్తుంది. దెర్ ఈజ్ ఎ డివినిటీ దట్ షేప్స్ అవర్ ఎండ్. మన జీవిత గమ్యాలు ఏమిటో పైన విధి చెప్తాం. పరస్పరం కూడా వీఆర్ సచ్ స్టఫ్ యాజ్ డ్రీమ్స్ ఆర్ మేడ్ ఆఫ్ అంటూ దాదాపు అభిప్రాయాన్ని. అలాగని రియల్ 4వ అంకం 1వ దృశ్యంలో గ్లౌసెస్టర్ వ్యక్తీకరించి యాజ్ ఫ్లైస్ టు వెమాన్ ఫౌంటైన్ బాయ్స్ ఆర్ వి టు డు గాడ్స్ అనే నిరాశావాదాన్ని షేక్స్పియర్ బలపరచలేదెక్కడ. ఆయన అక్కడక్కడ వెలుగుచ్చిన అభిప్రాయాలను సమంజసమే పద్ధతులు ఒక చోట చేర్చి పరిశీలిస్తే ప్రకృతి సౌందర్యమత్త చిత్తంతో నైతిక వర్తనుడై నిత్య సంతోషి అయి ఉదార హృదయంతో 10 మంది శ్రేయస్సుని కోరుతూ ఉత్తమ జీవితాన్ని మనిషి గడప మంచివాడి ఈ లోకంలో అందరికంటే తెలివైనవ అని షేక్స్పియర్ జీవిత సూక్తి. అదే ఆయన ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. నిష్క్రమణ అంటే చివరి రోజు 1587 ప్రాంతంలో లండన్ వచ్చి
16, 13 వరకు. అవి 13, ఇది 13, 26. దాదాపు 2.5 దశాబ్దాల ఆంగ్ల నాటక రంగ ఏకఛత్రాధిపత్యంగా ఏలి తను పుట్టిన ఊరు స్ట్రాట్ఫర్డ్కి నిష్క్రమించి 1587 చేతిలో గవ్వలేక అనుభవం లేక కేవలం ఒక అజ్ఞాత వ్యక్తిగా లండన్ వచ్చిన షేక్స్పియర్ 16, 13 ఐశ్వర్యం అంతకు మించి అనుభవం అన్నిటికీ మించింది యశస్ సంపదతో లండన్ విడిచి పైకి వెళ్ళిపోయి 16, 10 లండన్ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్తారు. 16, 10 నాటికి ప్రేక్షకుల అభిరుచులు మారడం మొదలెట్టాయి. మారుతున్న వారి అభిరుచులకు తగినట్టు తన నాటక రచనా విధానాన్ని మార్చుకోవడం ఆయనకు ఇష్టం అయ్యం. అందుకని మనస్సుతో పాటు శారీరక కౌటుంబిక పరిస్థితులు కూడా కలిసి రా. టెంపెస్టులో ప్రాస్పరో మంత్రదండాన్ని విసర్జించడాన్ని ఆత్మపరంగా అన్వయించుకొని కళాన్ని వేసేశారు. 2, 7, 16, 13 తన నాటకం హెన్రీ VIII ప్రదర్శన జరుగుతున్న గ్లోబ్ థియేటర్ కాని నాటక ప్రదర్శనలు ఆపడానికి అది సంకేతంగా తీసుకొని తన జీవితాన్ని విశ్రాంతిగా గడపటానికి షేక్స్పియర్ జన్మస్థానమైన స్ట్రాట్ఫర్డ్ ఆన్ ఎవన్ అనేది ఒక నది అన్నమాట. ఆ తర్వాత ఆయన జీవితం ఎలా గడిచిందో తెలియబరిచే అధికార పత్రం 3 లేక 4 కంటెలు. 12, 16, 16 షేక్స్పియర్ రెండవ కుమార్తె అయిన జూడిత్కు థామస్ వానీకి వివాహం జరిగిన స్ట్రాట్ఫర్డ్ ప్యారిస్ రిజిస్టర్లో నమోదే. 25, 3, 16, 16 తన మరణ శాసనం బిల్లు రాసి అందులో తన ఆస్తిని తన కుమార్తెలకు, భార్యకు, సోదరికి, మిత్రులకు, కొందరు బీదవాళ్ళు వేరువేరుగా పనిచేశారు. 25, 4, 16, 16 స్ట్రాట్ఫర్డ్ ప్యారిస్ రిజిస్టర్లో ఆయన సమాధి చేసినట్టు రికార్డు. ఈ మహాభినిష్క్రమణం ఒక మహానాటకకర్త పాత్ర ఈ జగన్నాటకం నుంచి నిష్క్రమించిందంటారు కోలా ప్రగడవ. ఇక రేపు నాటి నుంచి నేటి వరకు మొత్తం అంతా ఒకసారి సింహావలోకనం చేస్తారనుకుంటారు రేపు.